రైట్. నాయుడు గారు. పవన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా కృష్ణవేణి గారికి, ఏబిఎన్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. పవన్ గారు, సార్ నమస్తే. పవన్ గారు, నిన్న ఇప్పుడు ఒక 4-5 రోజుల నుండి నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి. దీనికి ఎందుకు అలా వైరల్ అవుతున్నాయి అంటే, వాస్తవంగా నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఒక ప్రొఫెసర్గా, ఒక విద్వాంసుడుగా, ఒక పరిణతి చెందినటువంటి విశ్లేషకుడుగా అని కొంతమంది భావిస్తారు. నేనైతే అతను పరిణతి చెందినట్టు లేకపోతే ఒక మంచి విశ్లేషకుడు అని నేను భావించట్లే. ఎందుకంటే మొదటి నుండి నేను అతన్ని గమనిస్తున్నాను, నేను ఫాలో అవుతా. ఇప్పుడు పెద్దల కోటేశ్వరరావు గారిని కూడా నేను ఫాలో అవుతా. అంటే అలాంటి పెద్దలు మాట్లాడేటువంటి మాటల్లో మనం ఫాలో అవుతే దాంట్లో మంచిని తీసుకుంటాం, చెడ్డను వదిలేస్తాం. సో కోటేశ్వరరావు గారితో ఫాలో అయినప్పుడు కూడా ఆయన మాట్లాడేటివి కొన్ని మంచి ఉంటాయి, నేను దాన్ని తీసుకుంటాను. ఆయన మాట్లాడేటివి కొన్ని అటు ఇటు ఉంటే నేను వదిలేస్తా. అదేవిధంగా నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుండి కూడా నాగేశ్వరరావు టీడీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నుండి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఆయన విశ్లేషణలు అన్ని ఉంటాయి. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ అంటే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు అమిత్ షా క్లాస్ బీకాడు, అరెస్ట్ చేసేది లేదు, చంద్రబాబు నాయుడు గారు షార్ట్ టైం ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టైం ఫ్రెండ్ అని చెప్పి ఈయన చెప్పాడు. ఆయన అరెస్ట్ చేయాలంటే అట్లా కాదు అని చెప్పాడు అని చెప్పి ఈయన నాగేశ్వరరావు గారికి ఎవరో చెప్పినట్టు ఆయన చెప్పాడు. అంటే నేను అడుగుతున్నా ఇప్పుడు నాగేశ్వరరావు గారిని లేదు మన కోటేశ్వరరావు గారిని కూడా, అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఈయన పక్కన ఏమన్నా ఈయన కూర్చొని విన్నాడా? ఈ విధంగా అడిగినప్పుడు ఈయన పక్కన కూర్చొని విన్నాడా? ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారన్నా చెప్పాలా, లేదంటే అమిత్ షా గారన్నా చెప్పాలా ఈ విధంగా మాట్లాడారు అని? వాళ్ళు ఎవరు చెప్పండి. ఇప్పుడు కేసీఆర్కి మోడీ గారికి లింక్ పెట్టారు ఇప్పుడు కోటేశ్వరరావు గారు. ఆడ ఎవరు చెప్పారు? మోడీ గారు చెప్పాడు. డైరెక్ట్ గా నన్ను ఈ విధంగా అడిగారు అని మోడీ గారు చెప్తే కేసీఆర్ దానికి వివరణ ఇచ్చుకున్నాడు. వివరణ ఇచ్చుకొని నేను అడగలేదని చెప్పినాడు. మళ్ళా ప్రైవేట్ సంభాషణలో మాట్లాడినటువంటి మాట్లాడతారని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుని వివరణ ఇచ్చారు. ఇక్కడ లేదు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, లేదంటే అమిత్ షా గారు, లేదంటే నాదెళ్ల మనోహర్ గారు చెప్పుండాలా? వాళ్ళెవరు చెప్పాలా? వాళ్ళెవరు చెప్పండి. ఈయనకి ఎవరు చెప్పారు? ఈయన ఏమన్నా వేగుల్ని పెట్టాడా? అక్కడ మోడీ గారితో అమిత్ షా గారితో మీటింగ్ జరిగినప్పుడు ఈయన వేగుల్ని పెట్టి, లేదంటే సీక్రెట్ కెమెరాలను ఏమన్నా పెట్టి ఆయన మాట్లాడుతూ ఉండి విని ఈయన మాట్లాడినాడా? అంటే ఒక విశ్వసనీయత కలిగినటువంటి ప్రొఫెసర్ గా, విశ్లేషకుడుగా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలి. సిగ్గు శరం లేకుంటే ఏదంటే అది మాట్లాడేస్తే మళ్ళీ ఆయన ఉపసంహరించుకున్నారు అంటారు ఇప్పుడు పెద్దల కోటేశ్వరరావు గారు. ఉపసంహరించుకున్నారు, దాని మీద చర్చ ఎందుకు అని. ఉపసంహరించుకుంది ఆయన ఇష్టానుసారం ఆయన ఉపసంహరించుకోవాలా. ఎప్పుడు ఉపసంహరించుకున్నాడు? నాదెళ్ల మనోహర్ గారు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు మాట్లాడింది మాతో మాట్లాడింది మీరు చూసారా, ఇది కరెక్ట్ కాదు ఇది మీరు మాట్లాడింది అంటే అప్పుడు నాదెళ్ల మనోహర్ గారు రిక్వెస్ట్ చేసినారు కాబట్టి నేను బేసరత్తుగా విత్డ్రా చేసుకుంటున్నాను అని. అంటే దాని అర్థం ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే దాంతో పాటు ఇంకా 2-3 మాటలు కూడా మాట్లాడినారు. నేను అరెస్టుకు సిద్ధంగా ఉన్నాను, మీరు అరెస్ట్ చేసేయండి అని చెప్పి. ఇప్పుడు అరెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మోడీ గారి దగ్గరనో లేకపోతే అమిత్ షా గారి దగ్గరనో పోయి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లే. మేము అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వం మాదే కదా. ఒకవేళ వ్యవస్థలను మేనేజ్ చేసి మా ఇష్టానుసారం మేము చేసే పని అయితే అంటే దాని అర్థం ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పిన మాటలకు అర్థం ఏంది అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు, మేనేజ్ చేసి అరెస్ట్ చేస్తారు, వాళ్ళు అనుకుంటే అరెస్ట్ చేస్తారు అనే కదా అర్థం. అంటే గతంలో 5 సంవత్సరాలలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరిగింది అనే దానికి నాగేశ్వరరావు మాటల్లో క్లారిటీగా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఒక సెకండ్ అండి, ఎందుకంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఆ విధంగానే కదా.
ఇప్పుడు ఇష్టానుసారం వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోయినారు. మాకు అలా కాదు. మేము నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే మేము పోయి అమిత్ షా గారిని చెప్పాల్సిన అవసరంలా. మా దగ్గర 43,000 కోట్లు మీరు దిగమించిన కేసులు ఉన్నాయి. చంద్రబాబు గారిని భార్యను మాట్లాడినటువంటి మాటలు కానీ, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, ఇంట్లో వాళ్ళని మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా చంద్రబాబు గారిని చెప్పులతో కొట్టండి, పొరకలతో కొట్టండి, చాటలతో కొట్టండి అని మాట్లాడిన మాటలు ఉన్నాయి. వీటన్నిటి మీద కేసు పెట్టి మేము నిజంగా అరెస్ట్ చేసేయాలా, లేదా అతన్ని అరెస్ట్ చేస్తే మాకేదో జరిగిపోతుంది అనుకుంటే ఎత్తి లోపల దొబ్బలేమా మేము? మాకు 5 నిమిషాల పని ఎత్తి లోపల దొబ్బడానికి ఆ విధంగా వాళ్ళు అనుకున్నట్టు మేము అనుకొని వ్యవస్థలు మేనేజ్ చేసేసి ఎత్తి లోపలేసేసేయాలా? ఎవరైనా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఎత్తి లోపలేసేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డే కాదు, నాగేశ్వరరావునే కాదు, ఈ విధంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎత్తి లోపలేసేయచ్చు. అది కాదు కదా మాకు అధికారం ఇచ్చింది. కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది, 164 సీట్లు ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం దగాబడిపోయింది, ఈ రాష్ట్రం వెనకబడిపోయింది, అన్ని విధాలా వెనకబడిపోయింది. కాబట్టి అవి పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అయితే యువతని అందరినీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తుంది అని చెప్పి మాకు అధికారం ఇచ్చారు. కాబట్టి మేము ఆ దృష్టిలో పోతున్నాం. అంటే రేపు ఓట్లేసేది కూడా ప్రజలు ఏ విధంగా ఓట్లేస్తారు? వాళ్ళని అరెస్ట్ చేస్తే కాదు కదా ఓట్లేసేది. మేము మంచి పరిపాలన అందించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే పోలవరం, అమరావతి, రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు అన్ని కట్టి ముందుకు పోతే మాకు ఓట్లేస్తారు ప్రజలు. లేదనుకుంటే మేము అరెస్ట్ చేసుకుంటా పోయి వాళ్ళలాగా అరెస్ట్ చేసుకుంటా పోతే మమ్మల్ని కూడా ప్రజలు ఒకే ఘాట్లో కట్టేస్తారు కదా. కాబట్టి నేనేమంటానంటే ఒక విశ్లేషకుడిగా మీరు మాట్లాడాలనుకుంటే విశ్లేషకుడిగా మాట్లాడండి. లేదనుకుంటే మీరు వైసీపీ కండువా కప్పుకోండి. నాగేశ్వరరావు గారిని మీకు చెప్తున్నా నేను, వైసీపీ కండువా కప్పుకొని మీరు మాట్లాడండి. అప్పుడు వైసీపీ నాయకులు అంటారు. లేదు మిమ్మల్ని విశ్లేషకుడిగా మీరు మాట్లాడిన తప్పు అంటే మీరు ప్రాంతాలని పైకి తీసుకొస్తారు. అంటే మిమ్మల్ని మాట్లాడితే మీరు ఏది మాట్లాడినా అందరూ గమ్మునే ఉండిపోతే ఓకే. మీరు మాట్లాడిన దాన్ని విమర్శిస్తే ప్రాంతీయ తత్వాలు లేపుతారు, కులాలు లేపుతారు, మతాలు లేపుతారు, అన్ని లేపుతారు. రేపటి నుండి నన్ను రెచ్చగొట్టారు కాబట్టి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇవన్నీ మాట్లాడతాను అని అంటారు. మాట్లాడండి. మీరు మాట్లాడితే ఏమైపోతుందండి? కోడిగుడ్డు మీద ఈకలు పీకితే ఏమవుతుంది? అదే అవుతుంది మీరు మాట్లాడితే కూడా. కాబట్టి ఇది పద్ధతి కాదు అంటున్నా. మీకు నిజంగా లోపల ఒక అభిప్రాయం పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడాలనుకుంటే మీరు అది విశ్లేషకుడిని ముసుగు తీసేయండి. విశ్లేషకుడి ముసుగు తీసేసి ఒక కార్యకర్తలాగా మాట్లాడండి. నేను మాట్లాడతా కార్యకర్త కాబట్టి కార్యకర్తలా అదే విధంగా మాట్లాడండి. కాబట్టి మీ స్థాయికి తగినటువంటి మాటలు కాదవి. అధికారంలో లేనప్పుడు మేము పడాలా, అధికారంలోకి వచ్చినా మేము పడాలా. ఓపిక అనేది ఉంటుంది కదా, మాకు కూడా ఓపిక అనేది ఉంటుంది కదా. మాకు కూడా బాధ ఉందండి పవన్ గారు, మాకు కూడా బాధ ఉంది. ఎందుకంటారా, నా మీద 16 కేసులు ఉన్నాయి. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు ఎవరైతే ఉన్నారో నాయకులు, కార్యకర్తలు, వాళ్ళందరి మీద కూడా ఒక్కొక్కరి మీద డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. మాకు కూడా అసమ్మతి ఉంది చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని సావ కొట్టి కొల్ల పొడిచిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మాకు కూడా బాధ ఉంది. మరి చెప్పండి నాగేశ్వరరావు గారు, మీ కార్యకర్తల్ని గత 5 సంవత్సరాల్లో కొలబొడి చేసినారు వైసీపీ వాళ్ళు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి అని చెప్పండి. అది కదా మీరు చెప్పాలి. అది ఎందుకు చెప్పలేదు మీరు?